విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాయి. 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు జరిగిన వెంటనే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో బారాస మద్దతు తెలిపిన అభ్యర్థులు పెద్ద మొత్తంలో గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీ కంగుతింది. తమ మద్దతుదారులే సునాయాసంగా గెలుపొందుతారన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తొలి విడత ఫలితాలు మింగుడు పడడం లేదు. మహబూబ్ నగర్ మండలంతో పాటు రాజాపూర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి దీటుగా బారాస అభ్యర్థులు గెలుపొందడమే కాకుండా స్వల్ప మెజారిటీతో మరికొన్ని స్థానాలను కోల్పోయింది. మహబూబ్ నగర్ మండలంలో తొలి విడత ఫలితాలు బారాసాకు బలాన్ని చేకూరిస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నిరాశ కలిగించాయి. రాజాపూర్ మండలంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ఊరులో బీజేపీ జయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరగడం ప్రజాగ్రహానికి కారణమైంది. వాళ్ళకి మా అమ్మని గెలిపించినప్పుడు బిలాసాక స్పాంజర్ ఫ్యాక్టరీ బంద్ చేపిస్తాను, సొల్యూషన్ వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాను, కోర్టులో గెలుస్తాను, ఫ్యాక్టరీ షిఫ్ట్ కావాలని చెప్పేసి. కానీ వాళ్ళకి అలాట్మెంట్ ఇంకా ల్యాండ్ వేరే దగ్గర కాలేదు కాబట్టి అది షిఫ్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అరే షిఫ్ట్ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే 2 ఏళ్ళు అయింది కూడా మీరు ఎందుకు ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదని కూడా వాళ్ళకు ఒక డౌట్ ఉండే. సో అది నిన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చింది. 14న జరగనున్న 2వ విడత ఫలితాలపై కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది. 2వ విడతలో హన్వాడ మండలంలోని బారాస తన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, లేకుంటే నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతుందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నా మొదటి విడతలో ఇలాగే ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా వచ్చాయి. ఫండ్స్ ఇవ్వాలన్నా, రోడ్ ఇవ్వాలన్నా, బోర్ ఇవ్వాలన్నా లేదు, మీకు మళ్ళా ఇండ్లు ఇవ్వాలన్నా ఎమ్మెల్యే తోటే సాధ్యం. అంతేనా? ఇంకెవరికన్నా ఉందా? ఫండ్స్ పెట్టేది ఉందా? లేదు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా శ్రీనివాస్ రెడ్డి. ఇంకా 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం. మంచిగా పనిచేస్తే మళ్ళా మీరు 5 సంవత్సరాలు ఓటేస్తారు, ఇంకా ఇంకో టర్మ్ ఉంటారు. కానీ ఈ 3 సంవత్సరాలు అయితే నేనే ఉంటా. ఈ 3 సంవత్సరాలలో మీకు ఇల్లు కావాలన్నా, గ్రామానికి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్ని కూడా నేను సంతకం పెడితేనే అయితే ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి వచ్చేటట్టు చేస్తాం. మన సర్పంచ్ గారు లిస్ట్ అవుట్ చేసుకొని నా దగ్గరికి తీసుకొస్తే నేను దాన్ని టిక్కు పెడితే వాళ్ళకి సర్పంచ్ కళ్యాణ లక్ష్మి వస్తుంది. వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యే సర్పంచ్ గెలిస్తే నా దగ్గరికి రానీకే ఇబ్బంది ఉంటుంది, రాలేడు కూడా. అదే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ గెలిపించుకుంటే మీ గ్రామం అభివృద్ధి అవుతుంది. తొలి విడత ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 2, 3వ విడత ఫలితాలు చేజారకుండా గ్రామాలపై దృష్టిని సారించారు. మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మరి 2, 3వ విడత ఫలితాలలో ఏ పార్టీని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.